ఎక్స్పెరిమెంట్ చాలా రిస్కీ డాక్టర్ ఖురానా. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఏదైనా పెద్దగా సాధించాలంటే రిస్క్ కూడా చాలా పెద్ద తీసుకోవాలి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే హ్యూమన్ చాలా పవర్ఫుల్ అవుతారు. తెలివితేటలు, ఆలోచన శక్తి ఉన్న మనలాంటి వాళ్ళు మృగాల్లాగా బలంగాను ఫ్లెక్సిబిలిటీగాను మారిపోతాం. అలాగే సార్, కానీ పోయినసారి జరిగినట్టే ఈసారి కూడా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యిందంటేనో. గుర్తుంది కదా పోయినసారి ఎన్ని కష్టాలు పడ్డామో. ఎప్పటిలాగే నాకు నువ్వు ఆ రేడ్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేయి. ఈ ఇంజెక్షన్ కు ముందు నన్ను అసలు ఏమీ చేయలేవు. నువ్వు ఇంజెక్షన్ చేయి. అలాగే డాక్టర్ ఖురానా. ఐ లైక్ ఇట్. సూపర్. ఫ్రాగ్ మ్యాన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఖురానా. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మీరు మ్యాన్ నుంచి ఫ్రాగ్ మ్యాన్ అయిపోయారు. నేనిప్పుడు ఫ్రాగ్ లాగా జంప్ కూడా చేయగలను. నేను చాలా సులభంగా కప్పలాగా కూడా ఎగరగలను. ఓ ఐ లైక్ ఇట్. సూపర్. డోంట్ ఫియర్. కమ్ నియర్. ఖచ్చితంగా నిన్ను నేను పట్టుకొని తీరుతాను. దీని తర్వాత నేను అందరినీ ఫ్రాగ్ గా మార్చబోతున్నాను. సన్ సిటీ ఇకపై ఫ్రాగ్ సిటీగా మారబోతోంది. ఓ నో, బహుశా ఈ గ్రీన్ ఇంజన్ సైడ్ ఎఫెక్ట్ డాక్టర్ ఖురానా గారి బుర్రకెక్కిపోయినట్టుగా ఉంది. ఆయన చాలా డేంజరస్ అయిపోయారు. ఈయనకి రెడ్ యాంటీడోట్ ఇచ్చి బాగు చెయ్యాలి. ఇకపై ఎప్పుడు నేను ఫ్రాగ్ మ్యాన్ గా ఉండాలని ఆశిస్తున్నాను. అర్థమయ్యిందా? ఇందులోంచి నన్ను కాపాడదామని మాత్రం నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఎన్ని రోజులు నా నుంచి దూరంగా ఉంటావో నేను చూస్తాను. ఖచ్చితంగా నిన్ను నేను పట్టుకొని తీరుతాను. డాక్టర్ ఖురానా ఫ్రాగ్ మ్యాన్ అయిపోయి చాలా పవర్ఫుల్ అయిపోయారు. ఇప్పుడు ఈయన్ని ఎవరు అడ్డుకోగలరు? కలిసి చదువుకునేది 2 words లో చెప్పనా? గ్రూప్ స్టడీస్. గ్రూప్ స్టడీస్ చేస్తూనే మనం ఈ స్నాక్స్ కూడా తిందామా? రండి కలిసి తిందాం. R7 లైట్ బ్లింక్ అవుతోంది. పక్కన సమస్య అనుకుంటా. రండి వెళ్ళి చూద్దాం. మనమందరం ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసో? డాక్టర్ ఖురానా గారికి సన్మానం చేయటానికి. డాక్టర్ ఖురానా చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఆవిష్కరణల వల్ల మన సన్ సిటీకి ఎన్నో లాభాలు కలిగాయి. చెప్పాలంటే నేను కూడా పెద్ద సైంటిస్ట్ ని.
సైంటిస్టా మీరా? అంత గొప్ప పని మీరు ఏం చేశారు అంకుల్? మీరు చెబితే నమ్మరు గాని ఈ ఎర్త్ ని నేనే సృష్టించాను. ఆ, అవును, నేను గనక అబద్ధం చెబితే నా మొహం అంతా నల్లగా అయిపోతుంది. ఆ, ఎవరు 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 ఇలా చేసింది? మమ్మీ! ఖురానా సార్ చాలా పంక్చువల్ గా ఉంటారు. ఆయన ఇప్పుడు వస్తూనే ఉంటారు. ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ఈ మాలను ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ టెంపు అన్నా. ఇక్కడ అన్ని బానేగా జరుగుతున్నాయి, మరెందుకు R7 బ్లింక్ అయింది? దీని 1 వర్డ్ లో చెప్పాలంటే రిపేర్ అయి ఉంటుంది. రోల్ నంబర్ 420 ఎలా ఫ్రాగ్ గా మారారు? నేనే వెళ్ళి ఫ్రాగ్ గా మార్చేశాను. ఎలా మార్చానని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి. ఆ, టోనీ బాస్ కరుస్తారు. టర్ర్ టర్ర్. ఆయన మారిపోయారు ఫ్రాగ్లా. టర్ర్ టర్ర్. అరే రే, ఏంటిది? మమ్మీ! గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్, మీరెవరు? అర్థమయ్యేటట్టు చెప్తాను. టర్ర్ టర్ర్. నేనే డాక్టర్ ఖురానా. నా ప్రయోగం వల్ల మనిషిగా ఉన్న నేనిప్పుడు ఫ్రాగ్మ్యాన్ అయిపోయాను. నాకు నేనే ఇంజెక్షన్ చేసుకున్నాను. టర్ర్. మీరు డాక్టర్ ఖురానా కదా? మీరు ఈ సన్ సిటీకి 1 వర్డ్ లో చెప్పాలంటే హీరో. టర్ర్ టర్ర్. ఆ? హీరోగా ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు విలన్. ఇకపై ఈ సన్ సిటీ నన్ను చూస్తేనే గజగజ వణకాలి. ఇక నుంచి మీ అందర్నీ నేనే రూలింగ్ చేస్తాను. ఇలా చూడండి, నా మాట వినండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను తర్వాత కలుస్తాను. బాయ్ బాయ్ మమ్మీ. మమ్మీ! టర్ర్ టర్ర్. నువ్వు ఇక అవ్వబోయే రిటైర్. ఇక నుంచి ఈ సన్ సిటీకి నేనే మేయర్. ఈ ఫ్రాగ్ మ్యాన్ నిజంగా చాలా దారుణం చేస్తున్నాడు. చివరికి నన్ను కూడా ఫ్రాగ్ లా మార్చేశాడు. నేను ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏం భయపడవా? ఆ? ఒక విషయాన్ని మర్చిపోయాను. నువ్వేనా కికో? సన్ సిటీ తాలూకు ప్రొటెక్టర్, కాపలాదారి. రైట్ ఎప్పుడు రాంగ్ ని చూసి భయపడదు ఫ్రాగ్ అంకుల్, ఎందుకంటే మీరు చేసేది చాలా రాంగ్. నేను చాలా స్ట్రాంగ్. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. టర్ర్ టర్ర్. నువ్విప్పుడు చాలా తెలివిగా తప్పించుకోవచ్చు టికో, కానీ నీ వాళ్ళెవరూ అసలు తప్పించుకోలేరు. నీ కళ్ళ ముందే మీ వాళ్ళందరినీ ఫ్రాగ్ గా మార్చేస్తాను. నేనున్న వరకు మీరు ఎవరిని ఫ్రాగ్ గా మార్చనివ్వను.
ఇక్కడ ఒక పెద్ద సమస్య. సూపర్ స్పీడో కార్ వెంటనే రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, మనం వెంటనే ఆ ఫ్రాగ్ మ్యాన్ అంకల్ ని ఆపాలి. సూపర్ స్పీడో, సూపర్. యు ఆర్ గుడ్, బట్ ఐ ఆమ్ బెటర్. డాక్టర్ ఖురానా ఆగండి ప్లీజ్. ఈ ధర్నాన్ని ఇక ఆపండి. ఓ డాక్టర్ కేంద్ర, నువ్విక్కడికి రాకూడదని నేను అనుకున్నాను. ఒకే దాడిలో నీకు 2 శిక్షలు వేయబోతున్నాను. ఇలా చూడు డాక్టర్, ఇకపై నా నుంచి నువ్వు అసలు తప్పించుకోలేవు. సూపర్ స్పీడో, మన డాక్టర్ అంకుల్ ని కాపాడి తీరాలి. ఆ కిక్కో వల్ల, ఆ సూపర్ స్పీడో వల్ల ఈ డాక్టర్ కథ ఇంతటితో ముగిసిపోతుంది. ఆ తర్వాత నాకిక్కడ పని ఉండదు. ఈయన మూర్చిపోయారే. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 34 ని అప్లై చేయి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మీరు సూపర్ స్పీడో లోపలే ఉన్నారు. సేఫ్ గానే ఉన్నారు, భయపడకండి. థ్యాంక్ యూ కిక్కో, థ్యాంక్ యూ సూపర్ స్పీడో. యు ఆర్ వెల్కమ్. కానీ మనం త్వరగా ఫ్రాగ్ మ్యాన్ అంకల్ ని పట్టుకోవాలి. అందువల్ల ఏ ప్రయోజనం ఉండదు. నేను డాక్టర్ ఖురానా అసిస్టెంట్ ని. నేను డాక్టర్ డెంగ్రాను. ఆయన నా ముందే ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఫ్రాగ్ మ్యాన్ గా మారిపోయారు. ఆయన్ని పట్టుకోవడం, అడ్డుకోవడం చాలా కష్టం. కష్టమే, కానీ అవ్వదని ఏమీ లేదు కదా. ఆయన్ని ఆపడానికి ఏదైనా ఒక దారి ఉంటుంది. అవును, ఒక దారి ఉంది. అదే రెడ్ కలర్ యాంటీడోట్. దాన్ని డాక్టర్ ఖురానాకి ఇంజెక్ట్ చేసామంటే ఫ్రాగ్మెన్ గా ఉన్న ఆయన మళ్ళీ మనిషిగా మారిపోతారు. ఆ రెడ్ యాంటీడోట్ ఎక్కడుంది? డాక్టర్ ఖురానా ల్యాబ్ లోనే ఉంది. నేను తీసుకువెళ్తాను. నాకు ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఈ డాక్టర్ ల్యాబ్ లో మనం ఏం చేయబోతున్నాం? ఒకవేళ డాక్టర్ ఖురానా మ్యాన్ నుండి ఫ్రాగ్ మ్యాన్ అయ్యారంటే ఫ్రాగ్ మ్యాన్ నుండి మ్యాన్ అవడానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. ఇది సూపర్ స్పీడో సౌండే కదా? అవును, నిజమే. ఓ సూపర్ స్పీడో, R7 లోపలికి వెళ్ళడానికి నీకు అంత అవసరమా? ఇంకా నయ్యకికు ఒక వర్డ్ లో చెప్పాలంటే నువ్వు బాగున్నావు. కానీ మన ఊర్లో ఉండే వాళ్ళెవరూ బాలేదు. డాక్టర్ టింగ్రా, ఆ యాంటీడోట్ ఎక్కడుంది? అది వేస్తేనేగా డాక్టర్ ఖురానా సరవుతారు. ఉంది. ఇదే ఆఖరి యాంటీడోట్. దీనికి ఏమైనా జరిగిందంటే ఆ తర్వాత డాక్టర్ ఖురానాని మనం ఎప్పటికీ కాపాడలేం. మిమ్మల్ని అందరినీ నేను ఫ్రాగ్మాన్ గా మార్చబోతున్నాను. ఈ యాంటీడోట్ ని ఇప్పుడే అంతం చేస్తాను, చూడండి.
డాడో లేదు. మొత్తానికి యాంటీడోట్ నాశనం అయ్యింది. ఇకపై నేను మనిషిగా మారే అవకాశమే లేదు. ఇక నుంచి సన్ సిటీలో నన్ను ఎవరు చూసినా ఫియర్ ఫియర్. ఇకపై మీరు ఏడుస్తూనే రోజులు గడపాలి. నీ ఫ్రెండ్ని ఈ స్థితిలో చూసి బాధపడ్డమే నేను నీకు విధించిన శిక్ష. డూడు, నన్ను కాపాడడం కోసం నువ్వెందుకు వచ్చావు? డర్ డర్ నాకు కిక్కో ఉన్నంత వరకు కరెక్టే, రాంగ్ రైట్ ని ఓడించలేడు. ఈ ఫ్రాగ్ మ్యాన్ కి నేను త్వరగా ఒక గుణపాఠం నేర్పిస్తాను. సూపర్ స్పీడో, నీ దగ్గర రెడ్ యాంటీడోట్ కి పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా, త్వరగా ఫార్ములా నెంబర్ 312 ని అప్లై చేయి. Let's dive in the ocean with all of our power. Our strength and our speed, we are no cowards. It's our task to get the antidote back. It's the last one, to turn back Kurana into a human. అది ఇంకా 500 మీటర్స్ దూరంలోనే ఉంది. హరే, అయితే కాసేపట్లో అది మన చేతికి అందుతుంది కదా. అటు చూడు. ఓరి నాయనో, డర్ డర్. మీరందరూ నా ఛాలెంజర్స్ గా మారిపోయారా? చూస్తూ ఉండండి, ఈ సముద్రంలోనే మీ కథని ముగించేస్తాను. అరే రే, ట్వింకిల్ కి స్విమ్ చేయడము రాదు, ఊపిరి పట్టుకుని ఉండడము తెలియదే. ఫ్రాగ్మాన్ అంకుల్ యాంటీడోట్ ని తీసేసుకున్నారంటే ఆయన్ని తర్వాత సరి చేయలేవు. సూపర్ స్పీడో, నువ్వు ట్వింకిల్ ని కాపాడు, నేను యాంటీడోట్ ని వెతుకుతాను. యాక్టివేటింగ్ ఫార్ములా 310. అతనికి ఎక్కువను కూడా ఫ్రాక్ గా మార్చేస్తాడేమో. అరే కిక్కో నీళ్ళల్లో నిప్పుని తెప్పించేశాడే. 2 words లో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్.
ఇప్పుడే సంతోషంగా ఉంది. కొంచెం ఏమైనా తింటాను. మమ్మీ నేను మళ్ళీ మామూలు మనిషిలో మారిపోయాను. దయచేసి నన్ను క్షమించండి. మనుషులకు ప్రమాదం కలిగించే ఏ ఎక్స్పెరిమెంట్ ని ఇక మీదట నేను కనిపెట్టను. థ్యాంక్స్.